నమస్కారం ఫ్రెండ్స్. మన సోషల్ మీడియా అల్లకల్లోలంగా మారిపోయింది. సోషల్ మీడియా ఎంత ప్రజానికానికి లాభం అందిస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. లక్షల కొద్దీ తమ వర్జన్స్ అంటే తమకు ఏం అర్థమైందో అది వీడియో రూపంలో పెడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అర్థమైన విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అందరికీ తమ విశ్లేషణ అందరి ముందర పెట్టాలి అనే ఒక తాపత్రయం ఉంది. సోషల్ మీడియాలో ఒక పర్సనల్ ఇష్యూ పబ్లిక్ అయి ఒక నేషనల్ ఇష్యూ అయి ప్రచారంలోకి వచ్చి దీంట్లో ఎవరికో ఒకరికి న్యాయం జరుగుతుంది అనే కాంక్షతో ఆ వ్యక్తి ఒక పర్సనల్ ఇష్యూని ఒక నేషనల్ ఇష్యూగా మార్చేస్తాం. కానీ దీనివల్ల న్యాయం జరుగుతుందా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆశూ రెడ్డినో ఒక మహిళది ఒక ఇష్యూ వచ్చింది. ఆశూ రెడ్డినా సంథింగ్ ఉంది కదా, అదే 9 కోట్లు తీసుకొని పెళ్ళి రిజెక్ట్ చేసిన ఉదంతం. ఇది యాక్చువల్లీ ఒక హ్యూమన్ సైకాలజీ యొక్క కేస్. ఇటువంటివి మన దేశంలో ఏ రోజైనా వేల సంఖ్యలో జరుగుతుంటాయి. ఒకటి 500 రూపాయలతో ముగిసిపోతుంది, ఇంకోటి ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు దాటిపోతుంది. అంతే తేడా. రోజు వేల కొద్ది మంది ఏదో ఆశపడి 100 500 నుంచి ఇట్లా 9-10 కోట్ల దాకా కోల్పోతూ ఉంటారు. నేను ఎన్నో ఫ్యాక్టరీలలో దాదాపు నా కెరియర్ చాలా మటుకు ఈ ఫీమేల్ లేబర్ లేదా ఫీమేల్ స్టాఫ్ హైఫై నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు ఫీమేల్ స్టాఫ్తో పనిచేసిన కనుక నేను వీళ్ళ సైకాలజీ ఇవన్నీ నేను దగ్గరుండి స్టడీ చేసిన. మనమందరము జీర్ణశక్తి పెంచుకోవాలి. నిజాన్ని అంగీకరించాలి. మనకు 2 మార్గాలు ఉన్నాయి. జీర్ణశక్తి పెంచుకోవాలి, నిజాన్ని అంగీకరించాలి. అబద్ధాలు సర్వసాధారణం కాబట్టి మనలో విచక్షణ పెంచుకోవాలి. అంటే చూడండి, నేను చెప్పిన 3 పాయింట్స్లో అన్నీ మనలో చేంజెస్ తెచ్చుకోవాలి తప్ప బయట చేంజెస్ రావు. అందరూ సమాజంలో మార్పు కోసం మనం ఏం చేయాలి? తప్పు. సమాజం మారదు, అది కాన్స్టెంట్. సమాజం మారదు, ఇది కాన్స్టెంట్. సమాజం మీకు అనుగుణంగా ఉండదు, ఇది కూడా కాన్స్టెంట్. సమాజం మారదు, సమాజం మీ విచక్షణకు మీ అనుభూతికి అనుకూలంగా ఉండదు.
మరి మార్పు ఎక్కడ రావాలి? నేను రాజమార్గం చెప్తాను కదా, చెప్తున్నా. మార్పు మనలో రావాలి. మరి సమాజం మారుతుందా? సమాజం మారడానికి సమాజంలో నీ పలుకుబడెంత, అంటే సమాజంలో నీ మాటకు విలువ ఎంత? నువ్వు పట్టుమని ఒక 2-3 మాట్లాడుతున్నావు, నీ సర్కిల్లో ఒక 5 మంది ఉన్నారు, కానీ కోట్లాది ప్రజల్లో చేంజెస్ కోరుకుంటున్నావు. ఇది ఎంత మూర్ఖత్వం! ఇప్పుడు నా దగ్గర సోషల్ మీడియా ప్రకారం 17,000 సబ్స్క్రైబర్స్ అనేది ఒక చెత్త ఫిగర్. కొంతమంది 2-3 డేస్లో 17,000 సబ్స్క్రైబర్స్ వస్తారు. నాకు 3 years అయినా 17,900 సంథింగ్ చేంజ్ అయ్యారు. అంటే దరిద్రమైన ఫిగర్ ఇది. నాకే ఎప్పుడు అనిపిస్తుంటుంది, నేను ఇంత గంటలు వీడియోలు చేస్తే వాడు చూస్తున్నాడు 1000-2000 మంది చూస్తున్నారు, దీనికి అంత ఫీల్ అవ్వడం ఎందుకు అనిపిస్తుంది. మరి సాధారణ ప్రజల్లో ఒక 5-10 మందితో మాట్లాడే మీరు సమాజంలో చేంజ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయటం మూర్ఖత్వము. ఇప్పుడు ఆశురెడ్డి ఉదంతం చూద్దాం. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. పిచ్చిగా బయట వ్యాపించే మాటలు వద్దు. ప్రాక్టికల్, ఫీమేల్ టెండెన్సీ, మేల్ టెండెన్సీ, ఇవి 2 బ్లాక్ అండ్ వైట్గా మాట్లాడుకుందాం. దీంట్లో మళ్ళీ సంస్కృతులు, మన సాంప్రదాయాలు ఇవన్నీ వద్దండి దయచేసి. అలాంటి మూర్ఖపు థింగ్స్ ఇంకా మర్చిపోండి. ఏదో శనివారమో శుక్రవారమో లంగా జాకెట్ వేసుకొని పోయి లేదా చీర కట్టుకుపోయి కొబ్బరికాయ కొట్టి నుదుటిన బొట్టు భస్మం ధరించి వస్తే అది అంటే టోటల్ ఫీమేల్ సైకాలజీని ప్రతిబింబిస్తుంది అనడం మూర్ఖత్వం. మనం బ్లాక్ అండ్ వైట్గా ఒక ఆడ ఒక మగ, ఈ 2 దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది సంస్కృతిని దీంట్లో జోడిస్తారండి, తప్పు. మనం అనవసరంగా సంస్కృతిని తెచ్చి జోడిస్తాం. సంస్కృతి పరిమితులు ఎక్కడి వరకు ఉన్నాయి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ మాటలతో మీరు కూడా ఏకీభవిస్తారు, కానీ పబ్లిక్గా ఒప్పుకోరు. మీరు కూడా లోపల ఏకీభవిస్తారు, కానీ నాలాగా ధైర్యం లేదు మీకు. ఎస్, నేను ఒప్పుకుంటున్నా అనే ధైర్యం చెప్పలేదు. ఎందుకంటే మీకు మళ్ళీ సంస్కారం గుర్తుకొస్తుంది, లేదా మీ ఇమేజ్ సొసైటీలో గుర్తుకొస్తుంది. ఇవి పక్కన పెడదాం. ఆశురెడ్డి కరెక్ట్ అనుకుంటా ఆమె పేరు. ఆ విషయం, ఆ ఉదంతంలో తప్పెవరిది? ఇప్పుడు నన్ను వచ్చి ఆశురెడ్డి కేసు ఇచ్చి తప్పెవరిది అని అడిగితే, ఆ అమెరికన్ నుంచి ఎవరు 9 కోట్లు పంపించాడో ఆ పర్సన్ది ఫస్ట్ తప్పు. హీఈస్ అ ఫస్ట్ కల్ప్రిట్. కోట్ల మందిలో అమెరికాలో ఉండే అందగత్తలు, అక్కడ భారతీయ అందగత్తలు, పాశ్చాత్య అందగత్తలు, ప్రాక్టికల్ మనిషిలాగా మాట్లాడుకుందాం. మనం పశువులాగా కాదు, జస్ట్ మనిషి మెంటాలిటీతోని అసలు ఒక మనిషి ఏమనుకుంటూ ఉంటాడు అది మాట్లాడుకుందాం. తప్పెవరదో మీకు అర్థమైపోతుంది. ఆశురెడ్డి విషయం తీసుకుందాం. అక్కడి నుంచి ఆ మనిషి ఎవరో ఈ ఆశురెడ్డిని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్లి ఏ దృష్టితో చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు, మనం ఆలోచిద్దాం. మనము ఆశురెడ్డిని ఒక ఇంటర్వ్యూవర్ రూపంలో, రామ్ గోపాల్ వర్మ సంథింగ్ ఎపిసోడ్ ఉంది కదా, అక్కడి నుంచి ఆమె డ్రెస్సెస్ కానివ్వండి, హావభావాలు,
ఆమె యాక్టింగ్ రంగంలో దిగాలనుకుంది. ఆమె ఎలాంటి వ్యక్తిత్వమో, ఆమె అందచందాలు ఏమో మనం గమనిద్దాం. ఆమె సుశీలమైన, మంచి సంస్కారవంతమైన మహిళ కాదు అని ఆమె వేషధారణ వల్ల మనకు తెలిసిపోతుంది. క్లియర్ కదా? అందరు క్లియర్ కదా? మగవాళ్ళకి చెప్తున్నా, ఆడవాళ్ళు అలా మీరు చూడటం తప్పండి, ఏం కాదు, మా కళ్ళు అట్లనే చూస్తాయి. మగ కళ్ళు ఆడకళ్ళు రెండు వేరువేరుగా ఉంటాయి. ప్రేక్షకులందరూ బ్లాక్ అండ్ వైట్గా వినాలి. దీంట్లో మళ్ళీ సంస్కారము, మా అన్న ఆడవాళ్ళ ఇది అవన్నీ ఉండవు. రెండు రకమైన కళ్ళు ఉంటాయి, ఆడకళ్ళు, మగ కళ్ళు. ఇది మనం తెలుసుకుంటే సిచ్యువేషన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. మగ కళ్ళు ఒక ఆడవాళ్ళని స్కాన్ చేస్తాయి. మగవాళ్ళలో కూడా రకాలు ఉంటారు, అందరు ఒక రకం ఉండరు కదా. వాళ్ళ జీన్స్ అన్నీ ఒకటే ఉండవు, వాళ్ళ సంస్కారాలు ఒకటే ఉండవు, వాళ్ళ పుట్టుక ఒకటే ఉండదు. కానీ మగవాళ్ళ ఇన్స్టింక్ట్స్ మగవాళ్ళకు ఉంటాయి. అంటే దేవుడిచ్చిన కొన్ని గుణాలు ఉంటాయి, అవి ఎక్కడ పోవు మగవాళ్ళకు. వాడు బ్రాహ్మణుడైనా, కట్కరుడైనా, ఇంకెవడైనా, వాడు మా క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా, పురుషులకు వాళ్ళ చూసే విధానం ఒకటి ఉంటుంది. చాలామంది ఆడవాళ్లకు నేను హ్యూమన్ సైకాలజీ చెప్తున్నాను, చాలామంది ఆడవాళ్లకు వాళ్ళకున్న మిడిమిడి అందాన్ని, అందరు గమనించాలి, నా వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళలో ఉండే మిడిమిడి అందాన్ని, అంటే వాళ్ళకున్న చిన్న చిన్న అందం, ముక్కు బాగుందో, కళ్ళు బాగున్నాయో, ఇంకా వేరే పార్ట్స్ అక్కడక్కడ బాగున్నాయో, దాన్ని ఒక రకంగా చూడాలని చాలామంది ఆడవాళ్ళు ఆశిస్తూ ఉంటారు. కానీ బయట రాగానే అలా చూసారా మగవాళ్ళు ఎలా అసహ్యంగా చూస్తున్నారని ఒక డైలాగ్. అది లోపల అట్లీస్ట్ అప్రిషియేట్ ఇట్లా చూస్తున్నారా లేదా, మార్కెట్లో నాకు వాల్యూ ఉందా లేదా అని దాదాపు 90% ఆడవాళ్ళు అలాంటి కండ్ల కోసమే ఎదురు చూస్తుంటారు. ఇది నగ్న సత్యం. ఇప్పుడు నేను వీడియో వేస్తున్నా అంటే టాపిక్స్ ఇట్లనే ఉంటాయి, నగ్నంగా ఉంటాయి. ఎందుకంటే అది నగ్నమైన సబ్జెక్ట్ కాబట్టి. మనం పురాణాలు, ఇతిహాసాలు, సాంస్కృతిక విలువల గురించి మాట్లాడతలేము. ఆ ఫారెన్ వ్యక్తి ఆశురెడ్డిని ఎందుకు ప్రేమించాడు, ఎందుకు పెళ్లి చేసుకున్నట్టున్నాడు అని మీరు ఎవరైనా అడిగితే పక్క బద్మాష్ నా కొడుకున్నాడు, వాడు పక్క లంగవాడు. ఆశురెడ్డి లాంటి దాన్ని ఫారెన్ నుంచి ప్రేమిస్తున్నాడు అంటే వాడు దేనికి దాసోహం ఉంటాడు? మీరు కమెంట్లో రాయండి. ఫారెన్ నుంచి వాడు ధర్మేంద్రన, ఏం పేరు వాడిది, యుగంధర ధర్మేంద్రన ఏమో పేరుంది కదా, వాడు అమెరికా నుంచి ఈ ఆశురెడ్డి లాంటి దాన్ని ఏమి చూసుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు? చెప్పండి. వాడు పెళ్లి చేసుకోవడం దాంట్లో నిజాయితీ ఉందా? కమెంట్ బాక్స్లో రాయండి దమ్ముంటే. లేదు మన ఇంట్లో చూస్తారు ఏమనుకుంటారంటే గమ్మున ఉండండి, జస్ట్ వినండి, కేసు సాల్వ్ చేస్తాను, టెక్నికల్గా కేసు సాల్వ్ చేస్తాను. వాడు ఎందుకు కావాలనుకుంటాడు? ఆశురెడ్డి అందాలు పబ్లిక్ అయిపోయి చాలామంది ఆమెను కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆశురెడ్డి లాంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు ఇండియాలో, మన హైదరాబాద్లోనే వేల సంఖ్యలు ఉంటారు. అంటే ఆమె స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఏమంటే వాళ్ళు చీరలు వేసుకొని ఉంటారు, అట్లా భద్రంగా ఉంటారు. అంతే తప్ప ఆశురెడ్డి లాంటి వాళ్ళు లేరు అని కాదు, హైదరాబాద్లో వేల సంఖ్యలు ఉంటారు. మరి దాంట్లో ఆశురెడ్డిని వీడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకంటే ప్రజలు ఆమె అందాన్ని
కళ్ళతో ఆస్వాదించి ఆమెనే కావాలి అనుకునే కాక్ష మొగోళ్ళలో చాలామంది ఉంటారు, చాలా మందికి ఉంటుంది. అయితే వీళ్ళ కాంక్షించే వాళ్ళల్లో నేను ఆశిరెడ్డిని పెళ్లి చేసుకుంటే నేను అంటే అందరూ కోరుకునే ఒక దాంట్లో నుంచి ఒక ముక్కను నేను కొట్టేసిన అనే తృప్తి వానికి మిగులుతుంది. ఆశిరెడ్డిని ఎవరు పెళ్లి చేసుకున్నాడు అంటే అమెరికాలో ఆ వ్యక్తి కొట్టేసిండు, మనమంతా ఊహించుకుంటూనే ఉన్నాం వాడు ఎత్తుకపోయిండు అనే ఫీలింగ్ వీళ్ళకి అందరికీ రావాలని వాడి కోరిక. లేకపోతే ఆశిరెడ్డి పబ్లిక్ అన్నీ చూపిస్తుంది, ఏమేం చేసిందో చేసేసి ఉంటుంది. కరెక్టా? ఆమె హావభావాలు చూసి తెలుస్తుంది మీకు. రామ్ గోపాల్ అన్న వర్మతో నాకిచ్చుకుందంటే యూ కెన్ ఇమాజిన్. సాధారణ మహిళ ఎవరైనా పరువు గల మహిళ అలా చేస్తుందా? చేయదు. అట్లా చేసిన దాన్ని వీడు కోరుకుంటున్నట్టే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ కాలు నాకిన దాన్ని వీడు కొట్టుకుపోదాం అనుకుంటున్నాడు. బాగా డబ్బులు వాళ్ళ దాంట్లో కామన్ ఇది. మీకు అందం కావాలన్నా ఆమెలోని గుణాలు కావాలన్నా అంటే ఫస్ట్ అందం కావాలి. 99% ఇంక్లూడింగ్ నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆశురెడ్డిలో నీకు సంస్కారాలు కావాలన్నా ఆశురెడ్డి కావాలంటే ఆశురెడ్డి కావాలంటే ఎవడు పక్కకి ఎవడు లేనప్పుడు ఇప్పుడు నన్ను అడిగాను అనుకోండి, ఆశురెడ్డిలోని గుణాలు కావాలన్నా గురుదత్ లేదా ఆశురెడ్డి కావాలంటే నాకు ఆశురెడ్డి కావాలి అంట. అక్కడిక్కడ చూస్తా ఎవడు లేడు ఆశురెడ్డి కావాలి అంట. 99.9% ముసలోళ్ళు కూడా అదంటారు, తాత నీకు ఆశురెడ్డి కావాలన్నా ఆమె గుణాలు కావాలంటే గుణాలే లేవు ఆమె దాంట్లో, దొరికితే నాకు ఆశురెడ్డిని కావాలి. 99.9% మగవాళ్ళు ఆశురెడ్డినే కావాలనుకుంటారు. కానీ ఆమె గుణగణాలు కావాలని ఒకడు, ఎందుకంటే గుణాలు లేవని బహిర్గతంగా తెలిసిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఎవరిది? ఆ యుగంధర దురంధర ఎవడో ఉన్నాడు వాడు అమెరికాలో, వాడు కోరుకున్నాడు చూడండి, బాలే కోరుకున్నాడు వాడు. పబ్లిక్ మెటీరియల్ని కోరుకున్నాడు, పబ్లిక్ సిగ్నల్ కోరుకున్నాడు. నాకు సిగ్నల్ ఉంది కోటిలా, ఈ సిగ్నల్ నాకు కావాలని. అరే అందరు చూస్తారు రోజు అంటే చూసినా కోటి సిగ్నల్ నేను కొట్టేసిన అన్నట్టు ఉంటుంది, నాకు కావాలి. సరే, ఆయన కోరిక డబ్బున్న వాళ్ళు కోరుకునే కోరిక సాధారణమైన కోరిక, తప్పలేదు. మనమంతా తప్పు అనుకుంటున్నాం. అరే ఆశురెడ్డిని వాడు అట్లా కోరుకుంటున్నాడు, కరెక్ట్ కోరుకుంటున్నాడు, వాడి దగ్గర పైసలు ఉన్నాయి, వానికి ఇర్రెలవెంట్ క్యారెక్టర్, వానికి ఆమెతో ఎక్కువ రోజులు ఉండేటట్టు కూడా లేదు. అమెరికా తీసుకుపోయి కొద్దిగా హల్చల్ చేసి ఫేమస్ అయిపోయి దాన్ని వదిలించుకుంటాడు. అది మళ్ళీ వచ్చి ఇండియాలో ఎవరైనా చేసుకుంటే లేదు. సింపుల్. మనమంతా డిబేట్ చేస్తున్నాం దానికోసం. వాడు అదే కోరుకొనే. మీరు ఇమాజిన్ చేయండి, ఎవరైనా కోట్లు పెళ్లి కాక ముందే ఇచ్చేస్తారా? వాడు కొనుక్కునే ప్రయత్నం చేశాడు. వాడు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడని ఆశురెడ్డికి బాగా తెలుసు. అంటే ఇద్దరికి మంచి సంధి కుదిరింది. ఇద్దరు సేమ్ కేటగిరీనే. ఆశురెడ్డి సేమ్ కేటగిరీని, వాడు సేమ్ కేటగిరీనే. వాడు ఇంకా ఒక 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు వాడు ఆశురెడ్డి కన్నా. 9 కోట్లు వానికి నథింగ్. మీరు జస్ట్ అనాలిసిస్ చేసుకోండి. వాడు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చిన అవన్నీ అబద్ధమా? ఆశురెడ్డి లాంటి క్యారెక్టర్పై 9 కోట్లు వెదలిజల్లిండి అంటే 9 కోట్లు నథింగ్ వాడికి. వాడేమనుకుంటాడు, 9 కోట్లు పెట్టి ఆశురెడ్డిని నా దాన్ని చేసుకుంటే దానికన్నా 90 కోట్ల అంటే ఒక అచీవ్మెంట్ జరుగుతుంది. ఒక ఎలాన్ మస్క్ను చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నాడు వాడు ఆశురెడ్డిని చేసుకుంటే. వాణి దృష్టిలో తప్పు కాదు, కానీ భారతదేశంలో వాడు మోసపోయిండు అనేది పచ్చి అబద్ధం. ఇద్దరిని వాడుకోవాలనుకున్నారు, ఇది సత్యం, తప్పు లేదు, హ్యూమన్ టెండెన్సీ. ఆశురెడ్డికి తెలుసు తాను పబ్లిక్ ప్రాపర్టీ అని.
ఘోరం ఏమంటే వాడిచ్చిన నెక్లెస్లు, వాడిచ్చిన కారు, పెళ్లి కాకముందు వాడు ఇస్తే అది వీడియో తీసి మరీ ఆనందంగా తల్లి కూతుళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే తల్లికి తెలుసు తన బిడ్డ పబ్లిక్ ప్రాపర్టీ అని. ఫుల్ క్లారిటీ ఉంది, మనకు క్లారిటీ లేదంతే. మనకు క్లారిటీ లేదు ఆశురెడ్డి గురించి, మనకు క్లారిటీ లేదు. అనవసరంగా ఊహించుకుంటున్నాం ఆశురెడ్డి గురించి. ఆశురెడ్డి తల్లికి కాన్ఫిడెన్స్ ఉంది, నా బిడ్డ బజార్ ఫిగర్ అని. ఎవడైనా ఎంత పెద్ద కారు ఇచ్చిండు, పోనీ కారు ఇచ్చిండు కదమ్మా, బంగారం ఇచ్చిండు కదమ్మా, డబ్బు ఇచ్చింది కదమ్మా, మరి వాడిని మోసం చేసుకోకుండా పెళ్లి చేసుకో తల్లి అనే తల్లి అంటుందా? అంటలేదు. ఎందుకంటలేదు? తల్లికి తెలుసు బిడ్డ చేస్తుంది డబ్బు కోసమని, ఆమెకు చరిత్ర లేదు అని తల్లికి కూడా తెలుసు. ఫుల్ క్లారిటీ ఉంది. 9 కోట్ల మోసం వీడిని చేసిన ఇంకో 5-6 సార్లు ఇలా 9 కోట్ల మోసం కూడా నా బిడ్డ చేయొచ్చు, ఆస్కారం ఉంది అని తల్లికి బాగా తెలుసు. అందుకోసమే వీడిని పెళ్లి చేసుకొని తల్లి కూడా అంటలేదు. కారు తీసుకుంది, వీడియో తీసింది, అది ఒక హారం వేసుకొని వీడియో తీసుకుంది. అంటే తల్లి కూడా ఫుల్ క్లారిటీతో ఉంది ఆశురెడ్డి గురించి. తల్లి ఉంది క్లారిటీ, ఆశురెడ్డికి ఉంది, వానికి ఉంది యుఎస్లో. మీరు చూడండి, వాడి తండ్రి నాడు వాడు తండ్రి కొడుకు చేసింది తప్పు అంటలేడు. వాడు ఆశురెడ్డి చేసింది మోసం అంటున్నాడు. అంటే వాడు పెద్ద డగారగాడు. వాడు నా కొడుకు ఏమి చూసి, అది కోడల్ ఫిగరా చెప్పండి. ఆశురెడ్డి ఏమన్నా కోడల్ ఫిగరా? ఎవరైనా కోడలు అనుకుంటారు, వాడు ఎట్లా అనుకుంటున్నాడు? వాళ్ళ తండ్రిని అనుకోవాలి కదా. ఆశురెడ్డి ఏం దొరికిందిరా, ఇక్కడ అమెరికాలో మస్తు అందగత్తలు ఉంటారు, చేసుకో, ఒక 2 చేసుకో అని చెప్పండి. లేదు, వాడు ఇండియా ఈమెకు 9 కోట్లు ఇచ్చిండట. వాడేటువంటి తండ్రి? ఫస్ట్ మనం ఫిల్టర్ చేద్దాం ఒక్కొక్కరిని. ఫస్ట్ వాడిని ఫిల్టర్ చేసినాం యూఎస్లో, వాడి తర్వాత ఆశురెడ్డిని ఫిల్టర్ చేసినాం, తర్వాత ఆశురెడ్డి అమ్మని ఫిల్టర్ చేసినాం, తర్వాత వీడి తండ్రిని ఫిల్టర్ చేసినాం. అంటే ఈ నలుగురిలో క్యారెక్టర్ ఎవరికి వద్దు, కానీ సోషల్ మీడియాలో మనం డిస్కస్ చేసేది క్యారెక్టర్ గురించి. మోసం జరిగింది. ఇప్పుడు నేను 4 భాగాలు చేసినా కదా, దీంట్లో మోసం ఎక్కడానికి అనిపిస్తుందా మీకు? ఇట్లా సోషల్ మీడియాలో కాదు, వీడియోలో కాదు, ఎవ్వడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. ఒక అంటే సోకాల్డ్ ప్రైవేట్ ఒక ఇష్యూని పబ్లిక్ ఇష్యూగా మార్చి ఒక సమాజంలో ఇలా జరుగుతుంది అని కొత్తగా జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. కానీ ఇది సర్వసాధారణం, రోజులో 1000 కేసులు జరుగుతుంటాయి. నేను చెప్పినా కదా, ఒకడు 100-500 నుంచి మోసపోతాడు, ఇంకోడు 1-10 కోట్ల వరకు మోసపోతాడు. ఇంతే తేడా. స్థాయిని బట్టి మోసం జరుగుతూ ఉంటుంది. మోసం అనదు, పరస్పర అంగీకారంలో తేడాలు వస్తే ఇలాంటివి జరుగుతాయి. పరస్పర అంగీకారంలో తేడాలు వస్తే ఇలా జరుగుతాయి, అంతే. వాడు మనము ఏదైనా దానికి లిమిట్ ఉంటుంది. ఆమె ఏదో కమ్మలు కావాలనుకున్నది, లిప్స్టిక్ కావాలనుకున్నది, లేదని ఇక్కడ షికార్కి పోదాం అనుకున్నది, ఓకే, నో ప్రాబ్లం, డేటింగ్లో పోతారు. 9 కోట్లు ఇచ్చిండంటే వానికి ఎంత వ్యసనం ఉండాలి? 9 కోట్లు ఇన్వెస్ట్ చేసిండంటే ఆ 9 కోట్లు బయట తీసే పవర్ ఉన్నందుకే 9 కోట్లు పెట్టిండు కదా. వాడు పుణ్యానికి పెడతాడా? 1 కోటి రూపాయలు లాస్ అయినా వాడికి బాధ అవుతుంది. వాడు 9 కోట్లు పెట్టి ఆశురెడ్డితో ఏదో లాభదాయకమైన ట్రాన్సాక్షనే చేద్దామనుకున్నాడు. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? టోటల్ ఎపిసోడ్ని విడమర్చి మీకు చెప్తున్నా.
ఆశురెడ్డిని పొందినాక వానికి 9 కోట్లు పెడితే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి విశ్లేషణ మీకు ఎవరు చేసి ఉండొచ్చు, చేయకుండొచ్చు. ప్రాక్టికలీ ఎవరు మోసపోతున్నారు మీకు అర్థమవుతుండొచ్చు. వాడు 9 కోట్లు పెట్టాడంటే వాడేమో అమాయకుడు కాదు, వాడేమో సంస్కారం ఉన్న వ్యక్తి కాదు, వాడి తండ్రి కూడా సంస్కారం ఉన్న వ్యక్తి కాదు. గమనించండి, కొడుకు 9 కోట్లు ఒక ఆమెకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, కారు కొనిచ్చిండు, జ్యువెలరీ కొనిచ్చిండు పెళ్లి కాక ముందే. తండ్రి ఎందుకు కాపలే? ఒరే ఆశురెడ్డి లాంటి దానికి 9 కోట్లు ఎందుకు పెడుతున్నావురా అని ఎందుకు అడగలే అంటే తండ్రికి తెలుసు, కొడుకుకు తెలుసు 9 కోట్లు పెడితే అయినాక దీని లాభాలు ఎలా ఉంటాయి. పర్వైతే ఏముండదు, ఆశురెడ్డిని చేసుకుంటే పర్వే ఉంటుంది. ఆమె ఇంటి పట్టణ ఉంటుందా? ఇటువంటి వ్యక్తి ఉండదు. వాళ్ళిద్దరికి బాగా తెలుసు. కానీ ట్రాన్సాక్షన్ లెటర్ అయ్యింది. ఎందుకు అయింది? 9 కోట్లు పెడితే మనం ఒక 20-30 కోట్లు సంపాదించవచ్చు అనే ఒక ఐడియా ఉంది వాళ్ళకి. వీళ్ళేం పెళ్లి చేసుకొని కోడల్ని ఇంట్లో కూర్చొని పెట్టుకునే రకాలు కాదు ఇవి. ఈ యాంగిల్ మీకు ఎవరు చెప్పి ఉండరు. ఇది ఆశురెడ్డికి కూడా తెలుసు, వాళ్ళ అమ్మకు కూడా తెలుసు, ఇక్కడ వానికి తెలుసు, వాడి నాయనకు కూడా తెలుసు. ఇంత క్లారిటీ ఉంది ఇష్యూలో, మనకే క్లారిటీ లేదు. ఇక్కడ ఏదో బిజినెస్ డీల్ జరగబోయి దారి తప్పింది అంతే. ప్యూర్ బిజినెస్ డీల్ జరగబోయి దారి తప్పింది. ఈ కేసు ఇంత. ఇక్కడ ఆశురెడ్డి తన ఫిజికల్ బ్యూటీ, ఇప్పుడు చూడండి చాలామంది, నేను చాలామంది చూస్తుంటాను, నవ్వుస్తుంటుంది. బ్యూటీ పార్లర్ నుంచి ఇద్దరు పట్టుకొని ఆమెను దింపుతుంటారు. ఆ బ్యూటీ పార్లర్ వాళ్ళే ఆటోలో కూర్చోబెడుతుంటారు. ఆమె వయసు 65-70 ఉంటాయి. ఆమెకు ఆల్రెడీ ఆ స్టెప్స్ ఎక్కి బ్యూటీ పార్లర్ కూడా పోవడానికి రాదు. ఆమె పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఐబ్రోస్, బ్లాకింగ్ అన్నీ వేసుకొని వస్తుంటుంది. 70 ఏళ్ళకు నీకు స్టెప్స్ దిగా వస్తలేదు బ్యూటీ పార్లర్. 70 ఏళ్ళకి బ్యూటీ పార్లర్ పోయి ఇవంటి ఏం బ్యూటీ చూపించుకుంటావు? ఆశురెడ్డికే మోసం జరుగుతుంది అక్కడ. 70 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చుంటే బ్యూటీ పార్లర్ పోయి ఆ బ్లాక్ చేపించుకొని, ఐబ్రోస్ చేపించుకొని, పోనీ మొగుడి దగ్గర అందం చూపిద్దామంటే మొగుడికి అప్పటిరోకే వానికి 75 వచ్చుంటాయి. వాడేం చేస్తాడు? అసలు ఈ అందమేనా అది ఇంకేమన్నా వ్యసనమా? అంటే ముసలోళ్ళకి ఇంత తీట ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా మంది కోపం వస్తుంది ఆ వీడియో అంటే. అసహ్యం ఇది. 70 ఏళ్లకు ఐబ్రోస్, పెడిక్యూర్, మ్యానిక్యూర్. మరి పెడిక్యూర్, మ్యానిక్యూర్ అంటే కొద్ది గోల్డ్ అవేమో సమస్యలు తీరుతాయి. ఈ ఎంటికలు కూడా పీక్ పీసుకుంటారు కాళ్ళ మీద, చేతికి. ఇవి లిప్స్, అప్పర్ లిప్స్, ఐబ్రోస్. 70 ఏళ్ళకి ఏమో ఐబ్రోస్ చేసుకుంటావు? ఏం ఐబ్రోస్ చేసుకుంటావు? అంటే సమాజంలో తమ బాడీ కాన్షియస్నెస్, నీ మనసులో ఏముంది? నీకు మనవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నాక నీవు ఐబ్రోస్ ఎందుకు చేయించుకుంటావు? లిప్ వర్క్ ఎందుకు చేయించుకుంటావు? బొటాక్స్ ఎందుకు పెట్టించుకుంటావు? లిప్ వర్క్ ఎందుకు చేయించుకుంటావు? లిప్లో బొటాక్స్, ఈ పీకే పనులు ఎందుకు చేయించుకుంటావు? వ్యాక్సింగ్ ఎందుకు చేయించుకుంటావు? ఇంకో 5-10 ఏళ్ళు అయితే నేను మొత్తం లేపేస్తాడు దేవుడు. అయినా నీకు 5-10 ఏళ్ల మధ్యలో నీకు ఆ ఎంటికలు పెరుగుతుంది, నీ అందంలో మార్పు వస్తుంది, ఐబ్రోస్ పెరుగుతుంది, తల నెరుస్తుంది. అంటే ముసలోళ్ళని భావనలు ఉన్నాక ఇక ఆశురెడ్డి అయితే పబ్లిక్ ఫిగరే. ఆమె బాడీని ప్రాపర్గా మెయింటైన్ చేసి 10 మందికి గాలం వేసి 11వ మనిషితో సెటిల్ కావడం ఆమె సిద్ధాంతం. ఇప్పుడు అందరూ ఆశురెడ్డి లాగా ఫిగర్స్ ఉంటారా? ఉండరు. ఉన్న వాళ్ళు ఆ ధైర్యం చేయలేరు. ఆశురెడ్డి లాంటి మూర్తికి ఉన్న దాన్ని ఏమంటారు, విప్లవ భావాలు ఉంటాయా?
అమ్మ తల్లి ఒకటే కాదు 10 మందిని బుట్టలో వేసుకొని ఓ 90 కోట్లు వసూలు చేసి తర్వాత పెళ్లి చేసుకుందు గానిలే, తొందర ఏముంది? మంచి మంచి బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, మెయింటైన్ చేయి. కోట్లాది మంది ఉన్నారు, ఒకడేనా మోసం చేసేది? 10 మందిని చేసి 11వ విధవతోని సెటిల్ అయిపోదు కానీ అని సజెషన్ కూడా ఇచ్చింట తల్లి. అంటే టోటల్ క్లారిటీతో ఉన్నాడు. ఆయన మోసం చేయాలనుకున్నాడు, వీళ్ళు మోసం చేయాలనుకున్నారు. టైం వేస్ట్ అవుతుంది ఎవరిది? సమాజానికి. మళ్ళీ ఆశురెడ్డి ఫోటోలు, ఆశురెడ్డి ఇట్లా ఏమో చేసేది, ఆమె సగం వేసుకున్న బట్టలు పైన కింద చూపించి, ఆమె ముడ్డి చూపించి, ఆమె అన్ని హావభావాలు చూపించి, ఆశురెడ్డి తప్ప ఇదంతా ఎందుకంటే ఆశురెడ్డిని 10 సార్లు చూడాలి మంది. అంటే ఎవరికి ఆశురెడ్డి తెలియకపోతే కూడా ఆశురెడ్డి ఉంది, ఈవెన్ కూడా మనం కూడా మన దగ్గర 10 కోట్లు ఉంటే బాగుండే అనిపిస్తుంది. అంటే ఆశురెడ్డి మార్కెట్ పెరిగింది అన్నట్టు. ప్రాక్టికల్ జరిగేది ఇది నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమీ తెలియని మోవాళ్ళలో కూడా ఆశురెడ్డి అంటే తెలుసు. మళ్ళీ గూగుల్లో బట్టి ఇమేజెస్లో చూసుకుంటా. ఇప్పుడు నేను ఆశురెడ్డి థంబ్నెయిల్ చేయాలంటే ఆమె అన్ని ఫోటోలు చూస్తుంటే మా బాబు వెనక కూర్చున్నాడు, వాడు ఆశురెడ్డిని చూస్తున్నాడు. ఇప్పుడు దాన్ని థంబ్నెయిల్ చేయాలంటే ఆశురెడ్డి పోజులు అన్నీ పెట్టాలి కదా. ఆమె ఇట్లా పైన అంత బ్రా వేసుకొని ఇట్లా వేసుకొని కింద చెడ్డ వేసుకొని ఇట్లా పడ్డది, అన్ని ఫోటోలు తీసినాను. అటు చూస్తున్నాడు మా నాయన ఆశురెడ్డిని చూస్తున్నాడు, వాడిని కూడా ఫుల్ క్లారిటీ ఉంది. ఆశురెడ్డి అంటే ఎవరని మా బాబు కూడా తెలిసిపోయింది. ఏం చేసింది అంట, 9 కోట్లు ముంచింది, ఇవన్నీ ఈ ఫోటోలు చూపించి 9 కోట్లు ముంచేసింది అని చెప్పి. 9 కోట్లు ఇవ్వాలన్నా ఈమెకు దీనికి అంటుంది. అంటే నీకు అంటే తెలియదు, నీకు ఇంకా పెద్ద వ్యాపారం ఇది, నీకు ఇప్పుడే అర్థం కాదని చెప్పి. ఎందుకు ఇచ్చిండు ఆయన 9 కోట్లు నాడు? ఉంది కనుక ఇచ్చిండు అన్న. అంటే ఏం తెలియని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎవరు ఆశురెడ్డి అని తెలియకుండా మనం ఏం చేయలేం. ఆమె ఫోటోలు తీయాలి, భంగిమలు ఎతకాలి, ఆమెను కూడా మనం చూసినట్టు అవుతుంది, మనకు కూడా పని అయిపోతుంది. ఇప్పుడు మా ఇంటి వాళ్ళు కూడా ఏం రా చూస్తున్నా అంటే వీడియో చేస్తున్నా. మస్తు చూసినావు, 100 ఫోటోలు చూసిన ఆశురెడ్డి, వేరే డ్రెస్లలో అంగం. ఎవడు ఏమంటలేదు ఇంట్లో, ఆశురెడ్డి మీద వీడియో చేస్తున్నాడు, చూస్తుంటాడు. నేను ఫుల్ చూసిన, 100 ఫోటోలు చూసిన ఆశురెడ్డి. అంటే సమాజంలో ఒక టాపిక్ కామన్ అయిపోతే రేపు నేను ఇటువంటి ఫోటోలు చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను కంప్యూటర్లో ఫోటోలు వేసి చూసుకుంటాను. బహుశా మా నాన్న ఏదో వీడియో చేస్తుండే కనుక ఇవన్నీ ఫోటోలు చూస్తున్నారని మా కొడుకు అనుకుంటాడు. లేదు, సమాజంలో జరిగే మార్పుల గురించి మా ఆయన వీడియోలు వేస్తుంటాడు, సర్వసాధారణంగా ఇటువంటి ఫోటోలు చూస్తూనే ఉంటాడు మా ఆయన అని మా ఆవిడ అనుకుంటుంటుంది. లేదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాడు చాలా విప్లవ భావాలు కలిగేవాడు మావాడు, వీడియోలు కూడా చేస్తాడు కనుక చూస్తూనే ఉంటాడు ఇటువంటివి అని మా అమ్మ అనుకుంటుంటుంది. కానీ నేనేం చేస్తుంటా, ఇది అడ్వాంటేజ్ తీసుకొని ఇటువంటి వేల ఫోటోలు చూస్తాను. అంటే సమాజంలో ఇప్పుడు నా అటువంటి వీడియోలు చేసేటోడే ఓ 100 ఫోటోలు చూసిండంటే, వేరే వాళ్ళు అయితే ఇక సోషల్ మీడియాలో పోయి ఆమె వీడియోలు, ఆమె పాతవి ఇంటర్వ్యూలు అన్నీ చూసింటారు. అంటే ఇట్ వాజ్ అ నాన్ ఇష్యూ. ఒక ప్రైవేట్ ఇండివిజువల్స్ యొక్క ట్రాన్సాక్షన్ని మనం పబ్లిక్ చేసి దాన్ని ఇంటర్నేషనల్ చేసి, అసలు ఆశురెడ్డి ఎవరు అని ఎత్తుకుతుంటారు అంత గూగుల్లో, టాప్ సర్చెస్లో ఆశురెడ్డి. మళ్ళీ వాడు కూడా వాడు అమెరికా వాడిని ఫోటోలు పెట్టి వాడు వీటిని ఎత్తుకుతుంటారు. అసలు వీడు ఎక్కడ ఉంటాడు, వీడి చరిత్ర ఏంది, వీడు ముందు ఎవరైనా డీల్స్ చేసిండా, వీడి తండ్రి పేరేమి, తండ్రి ఏం చేస్తుండే, ఆశురెడ్డి అమ్మ ఎవరు, ఆమె మొగుడెవరు, ఎవరు కుట్టింది ఆశురెడ్డి తల్లి చరిత్ర ఏంది, ఇవన్నీ గూగుల్లో సెర్చ్ అవుతాయి. ఇది మనకు కావాలనా అంటే కావాలి. దీంట్లో ఎక్కువ సెర్చ్ అయిన టాపిక్ ఇష్యూ ఏమంటే ఆశురెడ్డి ఫొటోస్, వీడియోస్.
ఆశురెడ్డి మోసం చేసిందా, వాడు మోసపోయిందా, 9 కోట్లు పోయింది, ఇవి ఇష్యూ కాదు. ఆశురెడ్డి ఫొటోస్, ఆశురెడ్డి వీడియోస్ లక్షల మంది వీక్షించి ఆనందించి, కొంతమంది ఆశురెడ్డి వీడు కొట్టుకోకపోక ముందే మనం కొట్టుకోపోదామని ఒక ప్లాన్ వేసి డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుంటుంటారు, ఓ ఆశురెడ్డి 9 కోట్లకు వస్తుందా, మనం 15 కోట్లు ఇద్దాం. మన దగ్గర ఉన్నారు కదా పైల్వాన్లు ఉన్నారు. మీరు తప్పెక్కడ అంటున్నారు? ఎవరిది అంటారు చెప్పండి. ఇప్పుడు అందరికీ లాభమైంది దీంతో. నష్టపోయింది ఎవడంటే ఆ 9 కోట్లు ఇచ్చి వాడు ఏమనుకున్నాడో అది సాధించలేకపోయాడు. వాడి తప్పు వల్ల 9 కోట్లు పోయింది. కానీ ఇప్పుడు ఆశయరెడ్డికి 9 కోట్లు వచ్చినాయి. ఆమె ₹1 తప్ప నేను ఇప్పుడు ఏమి సంపాదించుకున్నాక ఇస్తాను క్లియారిటీ ఇచ్చేసింది. ఎటు సంపాదిస్తుంది 8 కోట్లు మళ్ళా అంటే మళ్ళీ ఇంకో బకరాగానే పట్టుకుంటుంది. ఆమె క్లియర్గా చెప్తుంది, లైఫ్లో సెటిల్ అయినాక నీకు మిగిలిన 8 కోట్లు ఇస్తాను. ఎట్లా సెటిల్ అవుతుంది? ఇప్పుడు రెడ్డి ఆమె వేరే వాడికి కట్నం ఇవ్వాలి, కానీ వేరేవాడికి ఈమెకి కట్నం ఎందుకు ఇస్తాడు అంటే ఇటువంటి బకరాలను 10 మంది పట్టుకుంటుంది. పట్టుకొని 8 కోట్లు సంపాదించి తర్వాత వీనికి ఇస్తాడట. ఇస్తుందా? ఇయ్యదు. ఆశురెడ్డి 9 కోట్లు కొట్టేసింది. ఎవరు దురాశ వల్ల? వాణి దురాశ వల్ల, యుఎస్ వాణి దురాశ వాడు. వాడు కేసు పెట్టాలన్నా లేదు, వాడు తండ్రి కేసు పెట్టాడు. ఎందుకంటే తండ్రి ఇచ్చింటాడు ఆ డబ్బులంతా. అటువంటి అద్భుతమైన కోడలు కావాలని 9 కోట్లు వీడిచ్చేసాడు. అంటే వీడెంత అర్థమైంది కదా. అట్లుంటాయి కేసులు, అట్లుంటాయి. పైసలు ఉంటే ఇదే ప్రాబ్లం. ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటారు, కోసారి బెడిచి కొడుతుంది. ఎంతమంది రెడ్లు ఉంటారు, అందమైన అమ్మాయిలు ఉంటారు, క్వాలిఫైడ్ అమ్మాయిలు ఉంటారు. అందమైన అమ్మాయిలు యుఎస్ వచ్చి సెటిల్ అవుతావా అంటే మీకు 1000 ఫోటోలు పంపిస్తాయి వేరే వేరే కులాలు. మంచి అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు. లేదు ఆశిరెడ్డి కావాలి. ఎందుకంటే ఆశిరెడ్డిని ఆమె కోడలుగా కోరుకుంటలేరు, వాళ్ళకు కమాడిటీగా కోరుకుంటారు. వాళ్ళకి ఏదో గ్రాండ్ ప్లాన్ ఉంది. ఆశిరెడ్డిపై గ్రాండ్ ప్లాన్ ఉంది 100%. అంటే దీంట్లో బాధితుడు ఎవడు? బాధితులు ఎవరు లేరు, స్ట్రాటజీ దెబ్బతిన్నదంతే. బాధితులంతా ఈ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటున్న వీళ్ళే బాధితులు. ఇప్పుడు మనం ఫోటో చూసినా వీడియో చూసినా ఆశిరెడ్డి మన దగ్గర రాదు. మన దగ్గర పైసలు లేవు, మనము ఇది చేయడం కూడా వేస్ట్, ఆశించడం కూడా వేస్ట్. కానీ ఫోటోలు అవి డౌన్లోడ్ చేసుకొని అప్పుడప్పుడు చూస్తున్నాం. ఇంతకు తృప్తి చెందాలి. అంటే లాభం ఎవరికి వచ్చింది అంటే యూట్యూబ్కి ఛానల్ చేసి ఈ ప్రసారం చేసేటోళ్లకు ఛానళ్ళకు డబ్బు వచ్చింది, ఆశిరెడ్డికి డబ్బు వచ్చింది. చాలామంది మగవాళ్ళకు ఆశిరెడ్డి అంటే ఎవరో తెలిసింది, ఆమె స్ట్రక్చర్ అంటే ఏమో తెలిసింది. చాలామంది మగవాళ్ళకు రాత్రి టైంపాస్ అవుతుంది. ఏకైక వ్యక్తి కోల్పోయిందంటే 9 కోట్లు పెట్టి. ఇప్పుడు చూడండి మనం సంకుచితమైన మనస్తత్వం అంటే వాడు చూడండి 9 కోట్లు ఇచ్చి మనకంతా ఒక నెల పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, ఎవరిని ఖర్చు అయిన పైసలు వాడివి, అమెరికాలో ఉన్నవాడు. వాడు 9 కోట్లు ఆశిరెడ్డికి ఇచ్చి మనందరినీ రాత్రి పడుకోనియకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, మనమంతా వాడిని ఫోటో పెట్టి పూజించాలి మగవాళ్ళంతా. ఒరే నీ 9 కోట్లు పెడితేరా, ఆశిరెడ్డి అనే వ్యక్తిని పాపులర్ చేసి మేమంతా డౌన్లోడ్ చేసుకొని ఫోన్లలో పెట్టుకున్నాం, అప్పుడప్పుడు చూస్తున్నాం. మనమంతా ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే ఆశిరెడ్డిలో ఎవరు మోసపోలేదు, ఆశాభంగం కలిగింది. మనకు ఆశాభంగం కలిగింది, వాడికి ఆశాభంగం కలిగింది. ఇప్పుడు మోసపోయింది ఎవరు తెలుసా? మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. మోసపోయింది ఎవరిదంటే ఆశిరెడ్డి. ఎందుకు అంటారు? ఆమె రేపు సైలెంట్గా వీడు గడబడి చేయకుంటే రేపు ఇంకో 10 మందిని ఆమె 9-10 కోట్లు నొక్కేస్తుండే, అంటే దాదాపు 100 కోట్ల స్కామ్ చేస్తుండే. ఇప్పుడు వీడు పాపులర్ చేసేసి రేపు ఆశిరెడ్డి అంటే మోసం చేస్తుంది, మోసగత్తే అని పేరు వచ్చేస్తుంది. రేపు ఆమె బిజినెస్ ఎట్లా? రేపు 10 మందిని
బుట్టలో వేసుకోవాలంటే ఎట్లా వేసుకోగలదు అని ఒక వ్యక్తిగా ఆలోచించుండ. మోసపోయింది ఎవరు? ఆశురెడ్డి కాదు. రేపు ఆమె ఇంకో 10 మందిని బుట్టలు వేసుకుంటుంది. ఆమె తల్లికి ఎంత మనస్తాపం కలిగి ఉండొచ్చు. అరే నా బిడ్డ ఒక్క అటెంప్ట్లో 9 కోట్లు వచ్చాయి, 10 అటెంప్ట్లు చేస్తే 90 కోట్లు వస్తుండని తర్వాత బద్నాం చేసింటే అయిపోతుండే. వీడు ముద్ద 9 కోట్లు వేస్తే ఆమె బిజినెస్ మొత్తం పాడైపోయింది. నష్టపోయింది ఎవరు? ఆశురెడ్డి. లాభం వచ్చింది ఎవరికి? మనకు. అంటే ఇద్దరు కేసులలో నష్టపోయింది. ఆ 9 కోట్లు ఇచ్చినోడు నష్టపోయాడు. ఆశురెడ్డి తన భవిష్యత్తును మొత్తం పాడు చేసుకుంది. అవునా కదా? లాభం వచ్చింది ఎవరికి? ఛానల్ వాళ్ళకు, మనం డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు. ఆశురెడ్డి గురించి తెలుసుకొని ఏం ఘనకార్యం సాధించినాం మనం? ఏం లేదు. ఏం చేసినాం మనం? ఏం లేదు కదా. ఆమె పెళ్లి చేసుకోలేము, మన దగ్గర 9 కోట్లు లేవు. ఏం చేసినాం? కొద్దిగా సొంగగా అర్చుకున్నాం అంతే. ఇంకో ఉదంతం ఉంది. ఎవరిది? ఆమె ఎవడు సాఫ్ట్వేర్ వాడు భార్య నలుగురితో పడుకుంది. ఇప్పుడు మన చరిత్ర చూస్తే మన దగ్గర సోషల్ మీడియా ఉంది కనుక ఇవన్నీ బయట వస్తున్నాయి. వేల మంది మహిళలు, వేల మంది పురుషులు ఇట్లా 4, 5 మందితో పడుకుంటూ ఉంటారు. మనం బస్ స్టాప్ల దగ్గర కొద్దిగా సాయంత్రం అయితే బైక్స్ వేసుకొని పురుషులు వాళ్ళు ఇట్లా చూస్తుంటారు, బస్ స్టాండ్లో ఇవ్వడం దొరుకుతుందేమో అని. వాళ్ళంతా ఏం చరిత్ర ఉన్నాడు? బస్ స్టాండ్లో వాడు బైక్ వేసుకొని ఎత్తుకుతున్నాడు అంటే 10 మంది ఇవ్వడం తెలిసినోడు కనిపించిందంటే వాళ్ళకి భయం లేదు. పబ్లిక్గా ఎత్తుకుతుంటారు. ఒక ఆడమే దగ్గర పోయి ఇట్లా చూస్తుంటారు, ఆమె ఆ టైపా కాదా? ఎవడో మీకు తెలిసిన రిలేటివ్ చూసిండు అనుకోండి. ఇప్పుడు వాని బిడ్డనే పెళ్ళికి ఉంది. మామ ఏమో పోయి బస్ స్టాండ్ల మీద చూస్తుండే ఎవరైనా వస్తుందేమో అని. రేపు వాని బిడ్డని ఎవడు చేసుకుంటాడు? అంటే భయం లేదు, భయమే లేదు. సమాజం మారుతుందా? ఆమె నలుగురు ఆమె పడుకున్న వీడియోలు పెన్ డ్రైవ్లో వేసి మొగనికి ఇచ్చిందంట. అంటే ఇది చాలా పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ఆమెను పెట్టుకొని కూడా ఏం చేయలేడు. వీడు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? నాకేమో అర్థం కాదు. ఈ ఆత్మహత్యలకు అసలు సారమే లేదు. నీకు పెన్ డ్రైవ్ చేసి పంపిస్తుంది అంటే నువ్వు చావు అని చెప్పి పంపిస్తుంది నీకు. నువ్వు చచ్చిపోతావు. ఆమె మీద రివెంజ్ తీసుకోవాలనా లేదా? ఇటువంటి వాళ్ళని దుబాయ్లో తీసుకుపోయి వదిలిపెట్టొచ్చేయాలి. దుబాయ్ ట్రిప్ పోదాం దా అని చెప్పి దుబాయ్కి తీసుకుపోయి వదిలిపెట్టారు. పైసలు అందుతాయి. ఇప్పుడు చాలా మంది నీకు 4 కావాల్సి వచ్చిందేమి, నీకు 4 అని వీడియోలు చేస్తున్నారు. 4 కాదు 10 మంది కూడా కావాలి. అట్లా వేల మంది ఉంటారు. మగవాళ్ళు అట్లా ఉంటారు, ఆడవాళ్ళు అట్లా ఉంటారు. ఇది మనకు బయటపడింది కేసు కనుక వాడు ఆత్మహత్య చేసుకున్నాడు కనుక తెలుస్తుంది. లేకపోతే వేల సంఖ్యలో సాఫ్ట్వేర్ వాడు కాదు, నార్మల్ మగవాళ్ళు కూడా చాలా మంది తెలిసి కూడా నోరు మూసుకొని బిక్కు అనుకుంటూ జీవితం గడుపుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చింది కనుక మనం హంగామా చేస్తున్నాం. ఇప్పుడు మంగ్లీ కేసు తండల బయటపడ్డదని మనం రాములు నాయక్ చెప్తుంటాడు. నా దగ్గర ముందే వచ్చింటే సెటిల్ చేస్తుంటే అన్నాడు. ఈయన నాయకుడు రాములు నాయక్ మన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తొలి వెలుగుకో దానికి. అరే వీళ్ళు ఈ కేసు నా దగ్గర తీసుకుంటే అక్కడ దగ్గర రఫా చేస్తుంటాడు. 100 కోట్లు మింగినోళ్ళు నీ దగ్గర వచ్చి నేను ఇచ్చేస్తా అంటారా? 100 కోట్లు. ఏ రాములు నాయకులు పనికిరారు. అసలు ఈ మంగ్లీ ఎపిసోడ్ చాలా డీప్ కాన్స్పిరసీ ఉంది దీంట్లో. మంగ్లీకి అంత బ్రెయిన్ లేదు. ఇది రాజకీయంగా ఏదో పెద్ద సాధిద్దాము అనుకొని చేసిన స్కామ్. ఇది రాజకీయంగా ఎదగాలని ఈ డబ్బు సమీకరణ జరిగింది.
నేను కొద్దిగా అబ్జర్వ్ చేసినా కనుక చెప్తున్నా మీకు. మంగ్లీ కేసు సాధారణమైన ఫ్రాడ్ కేసు కాదు. ఇది రాజకీయంగా ఎదగడానికి కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్లలో కొన్ని ఈ మెట్లు ఎక్కినారు వీళ్ళు, అక్కడనే ఫ్లాప్ అయిపోయినారు, బయటపడ్డారు. వీళ్ళు ఇట్లనే ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూ అయ్యంటే వీటిలో ఎవడో ఒకడు ఒక పోస్టుకు పోటీ చేస్తుండేవాడు. అంత డబ్బు వీళ్ళ దగ్గర ఉంటుండే. దేవరకొండ లాంటి ఏరియాలో ఈజీగా పోటీ చేస్తుండే వీళ్ళు. పోటీ ఒక్కసారి పాలిటిక్స్లో వచ్చి కొద్దిగా పదవి వచ్చినాక వీళ్ళ ఫ్రాడ్ ఎవరు ఏం పీకలేరు వీళ్ళు. ఆ ప్లాన్ మధ్యలోనే ఈ భగ్నమైంది. ఈ భగ్నం చేసింది కూడా పాలిటీషియన్సే. ఆ డ్రగ్స్ కేసు నుంచి ఆమె బండారం మొత్తం బయటపడ్డది. ఆ డ్రగ్స్ కేసు కన్నా ముందే వీళ్ళకి ఇవన్నీ చేస్తున్నారని కొంతమందికి ఓ ఇండికేషన్ వెళ్ళింది. అంటే మనం సాధారణంగా మన కళ్ళతో చూస్తే, కళ్ళ జోడులో చూస్తే అంత స్కాము, ఒక రకమైన మోసము ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఆ సాఫ్ట్వేర్ ఆత్మహత్య విషయంలో ఆమె నలుగురు కాదు, ఆమెకు 8 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. మనిషి పశువే. చీర కట్టుకుంటుంది, బ్లౌజులు వేసుకుంటుంది, చుడిదార్ వేసుకుంటుంది, వీడు ప్యాంట్ వేసుకుంటాడు, గోచి వేసుకుంటాడు, రేపు సల్వార్ కమీజ్ వేసుకుంటాడు, ఏం వేసుకుంటాడు, కోట్ వేసుకుంటాడు, సూట్ వేసుకుంటాడు. లోపల మనిషే. మనిషి పశువే. మనం ఎన్ని కేసులు చూస్తలేము. హిస్టరీలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది కనుక ఆత్మహత్య చేసుకున్నాడు కనుక బయట వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా భరిస్తూ ఉన్న మగవాళ్ళు వేల లక్షల సంఖ్యలో ఉంటారు భారతదేశంలో. మహిళ చేసే పనులు పబ్లిక్లో పెడితే వాళ్ళ రెప్యుటేషన్ పాడవుతుందని, వాళ్ళ చేతగానితనం బయటపడుతుందని ఎంతోమంది మగవాళ్ళు నోరు మూసుకొని కూర్చున్న దాఖలాలు చాలా ఉన్నాయి దేశంలో. ఆమె దొరికిందని ఆమె ముగ్గురుతో వండుకుంటుందా అన్నారు. వేల మంది వండుకుంటుంటారు, మగవాళ్ళు అంతే, ఆడవాళ్ళు అంతే. నేను చెప్పినా కదా, బస్ స్టాప్ దగ్గర వచ్చి వాడు ఇటు ఉయ్యి అంటుంటాడు, ఇటు చూస్తుంటాడు ఒక్కొక్క ఆంటీని, ఎవడన్నా వస్తుందేమో. ఎంత గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఉన్న వ్యక్తిని కూడా నీవు అట్లా వెహికల్ దగ్గర నిలబడి ఇట్లా ఇట్లా చూస్తుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వాడిని లోపలేసి కుమ్మేయాలి. కానీ ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు, ఎవరు పట్టుకుంటారు, ఏం లేదు సార్ నేను బస్ స్టాప్ దగ్గర నిలబడ్డా అంతే అంటాడు. వాడు ఎట్లా చూస్తుంటాడు, మన అందరిని చూస్తుంటాం. వాడు ఎత్తుకుతూ ఉంటాడు ఏమైనా వస్తుందేమో. వాడు ఏదో తండ్రి ఉంటాడు, మామ ఉంటాడు, అన్న ఉంటాడు, ఎవరికో ఉంటాడా. కానీ వాడు రోడ్డు మీద రాగానే ఎట్టు తయారెత్తుండు. దీనికి కారణం ఏమి అంటే మనిషి పశువు కాబట్టి. అల్టిమేట్లీ మనం మనిషి అనే రంగు వేస్తున్నాం కానీ వాడు పశువే. మనం సమాజంలో చేంజెస్ మీరు చూడండి, సమాజం మొత్తం విపరీతంగా కుళ్ళిపోతుంది. మనం దీనికి ఇంజెక్షన్ ఏమిస్తాం? మార్పు ఎక్కడ రావాలి? మనలో రావాలి. మనలో రెసిస్టెన్స్ పెరగాలి. అంటే ఇవన్నీ జీర్ణించుకునే శక్తి పెంచుకోవాలి. తప్ప సమాజంలో మార్పు వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. ఆమె నలుగురితో ఎందుకు వండుకుంది, ఆమె ఇష్టం భయ్, ఆమెకు తీట, ఆమెకు వీక్నెస్. వాడు ఎట్లా బస్ స్టాప్ దగ్గర వచ్చి ఎందుకు ఎతుకుతున్నాడు, వాడికి తీట. అది అందరు ఎత్తుతారా? ఎత్తుకరు. కొంతమందికి ఉంటుంది కానీ వాడు ఎత్తుకలేడు, ఎందుకంటే పరుగు పోతుంది. మొగాళ్ళని తక్కువ ఉన్నారా? ఏం లేదు. ముసలుడు ఉంటాడు, కాలేజ్ అమ్మాయి కొద్దిగా స్ట్రక్చర్ మంచిగా పోతుంటే ఇట్లా చూస్తుంటాడు. ఎట్లా చూస్తాడంటే ఇప్పుడే పోయి తినేసేటట్టు చూస్తుంటాడు. ముసలుడు ఉంటాడు వాడికి. వాడు గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఉంటాడు. ఆ కాలేజ్ అమ్మాయిని ఎట్లా చూస్తుంటాడంటే ఇంకా ఇప్పుడే పోయి వాడు తినేసేటట్టు చూస్తుంటాడు. ఏం చేస్తాం? వాడు మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ హనుమాన్ టెంపుల్కి పోయి అర్చన చేపిస్తాడు. వీడే ఎవడు కాలేజ్ అమ్మాయిని ఇట్లా చూసి ఉంటాడో వాడు డైరెక్ట్ అక్కడి నుంచి హనుమాన్ టెంపుల్కి పోయి అర్చన చేపించి కొబ్బరికాయ తీసుకుపోయి వాడు మనవాళ్ళ చేతులను వాళ్ళ కోడల చేతులను పెడతాడు.
రోడ్డు మీద ఏమో మనవరాలని చూస్తుంటాడు, అట్లా ఇంటికి వచ్చి కోడల చేతిలో కొబ్బరి పెడతాడు. ఇదెక్కడ నైతికత? పశువుల్లో నైతికత ఉండదు, సమాజం పశువుగా మారిపోయింది. ఇంకా దీంట్లో డస్ట్బిన్లో ఏరినట్టు నైతికతను ఏరుతాం. ఆశురెడ్డి తప్ప, వాడు మోసపోయిండా? నేను చెప్పిన క్లియారిటీ, వాడు పక్క లంగా, వాడి తండ్రి కూడా పెద్ద లంగా, ఇక్కడ ఈమె తల్లి కూడా లంగా. ఫుల్ క్లారిటీ ఉన్నాక మనం ఎందుకు డిస్కషన్ చేసేది? వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది, 9 కోట్లు ఇస్తే మోసం జరగచ్చు అని. 9 కోట్లు తీసుకొని మనం వాడిని పెళ్లి చేసుకోవద్దు అని తీర్మానానికి తల్లి బిడ్డ కూడా వచ్చేసారు. అంత క్లారిటీ ఉంది. క్లారిటీ ఎక్కడ లేదు? మన దృష్టిలో క్లారిటీ లేదు, మనకు టైం ఫుల్ ఉంది. అందుకోసం ఆశురెడ్డి ఎవరు, ఆమె ఫోటోలు ఏంది, ఆమె వీడియోలు ఏంది, రామ్ గోపాల్ వర్మని నాకిందా, రామ్ గోపాల్ వర్మని నాకేంది, సమాజాన్ని నాకలేదా అని ఒక ఆమె. అంటే మనకు కొద్దిగా ఫీడ్, అంటే యూట్యూబ్కి కొద్దిగా రిలీఫ్ అన్నట్టు. ఆశురెడ్డి ట్రెండింగ్ టాపిక్, ఆశురెడ్డి. లాభం ఎవరికి వచ్చింది? ఛానల్ వాళ్ళకు, మనలాంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు తప్ప. కొద్దిగా సొంగగార్చినాం, అరే మనకు ఆశురెడ్డి ఇలాంటి ఫిగర్ దక్కకపోయాని కొంతమంది ఇట్లా పెట్టుకొని కూర్చొని కొంచెంసేపు ఆలోచించి మళ్ళీ ఇక ఇంట్లో ఇట్లా చూడంగానే అయిపోయాయి, కథం కానీ అనుకున్నాము, అయిపోయాయి. నష్టపోయింది ఎవరు? ఆశురెడ్డి. ఆ 9 కోట్లు ఇచ్చారు, వాళ్ళిద్దరే నష్టపోయిండు. మీరు చూడండి, వాడు 9 crores ఇచ్చి వాడు నష్టపోయిండు, ఈమె ఒకటే ఫ్రాడ్ చేసి దొరికిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం 10 ఫ్రాడ్లు చేయలేదు ఆమె. ఆమె జీవనోపాధి ఏం కావాలి? ఆమె ఆశలు ఏం కావాలి? ఆమె ఆశలు అడే ఆశలు అయిపోయినాయి. ఎందుకు? మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసి మేము మళ్ళీ వీడియోస్ చేస్తే ఆమె బిజినెస్ మొత్తం పాడైపోయింది. వాడు 9 కోట్లు ఇచ్చి ఒక్క దెబ్బల పిట్టని కొట్టుకుపోదామంటే మీరు గబ్బు లేపి ఆమె చేతులారా పాడు చేసేసి నష్టపోయింది వాళ్ళిద్దరే. ఆశురెడ్డి నష్టపోయింది, వాడు US సిటిజన్ నష్టపోయాడు. దీంట్లో పక్క లంగాలు ఎవరంటే వాడి తండ్రి లంగానే, తల్లి లంగానే. వీళ్ళిద్దరు మంచిదే, ఆశురెడ్డి మంచిదే, తన వృత్తి అది. వాడు అవలవాడాడు, వాడు తండ్రి ద్వారా డబ్బులు ఇప్పించాడు. నష్టపోయింది ఆశురెడ్డి, వాడు. సూత్రధారులు ఎవరు అంటే తల్లి, ఇక్కడ తండ్రి. లాభపడింది ఎవరంటే ఛానల్ వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సొంగగార్చుకునేటోళ్ళు. జనరల్ నాలెడ్జ్ పెరిగింది. రేపు ఎవరైనా పిల్లగాడిని కొట్టినా ఆశురెడ్డి, మా బాబుని ఆశురెడ్డి అంటే ఓ 9 కోట్లు ఆమెనా అంట. అంటే వాడికి ఏం తెలియదు కూడా, వాడికి నాలెడ్జ్ వచ్చేసింది. రేపు అడుగుతారు, అసలు 9 crores ఇట్లుండాలనా, లేదా ఇంకా కొద్దిగా మంచిగా ఉంటే 12 crores 15 crores ఇవ్వచ్చా అంటే పిల్లలకు డౌట్ వస్తుంది. 9 crores అంటే ఆశురెడ్డిలా ఉండాలి, ఆశురెడ్డి కానీ బ్యూటిఫుల్ ఉంటే 15 crores ఇవ్వచ్చా అంటే వాల్యుయేషన్స్ పెరిగిపోతాయి. మన హైరైజ్ ఫ్లాట్ వాల్యుయేషన్స్ ఎట్లా పెరిగిపోతాయి అట్లా పెరిగిపోతాయి. అంటే వస్తు మార్పిడి జరిగే లోపే ఇవి బయటపడ్డాయి, అంతే తప్ప ఇక్కడ జరిగిన మోసం ఏం లేదు. మనమందరం కలిసి ఆశురెడ్డిని మోసం చేసినాము, ఆ 9 కోట్లని మోసం చేసి. అందుకోసం పోలీసు వాళ్ళు కూడా జుట్టు పీక్కుంటారు. ఇది పరస్పరం జరిగిన విషయం. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఆమె క్లియర్గా చెప్పింది, నేను నీకు కావాల్సి 1 కోటి రూపాయలు ఇస్తా, నేను అయినాక సంపాదించుకున్నాక నేను మిగిలిన ఇస్తా. వీడు హవలగాడు సంపాదించుకొని ఇత్తు తల్లి ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, నువ్వు సంపాదించుకో, నెక్స్ట్ 9 మందిని మోసం చేయి, దాంట్లో ఒక 50 లక్షలన్నా 1 కోటి రూపాయలన్నా నాకు ఇస్తూ పో. ఏదైనా మంచిగా పబ్లిక్లో ఒక అగ్రిమెంట్ ఉండాలన్నా లేదు, దానివల్ల గొడవలు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సిన విషయాన్ని మనం పబ్లిక్లో తెచ్చుకొని దాన్ని డిబేట్ చేసి 10 మందికి ఒక ఐడియాస్ ఇచ్చి, చాలా మంది ఇప్పుడు అమ్మాయిలకి అరే ఇంత ఉంటే 9 కోట్లు ఇస్తారా మనకు అనుకుంటారు. అంటే లేనిపోని ఐడియాస్ మనం జనరేట్ చేస్తున్నాం సొసైటీలో. కనుక మనం గమనించవలసింది ఒకటే, సమాజం చేంజ్ కాదు. చేతనైతే మన సెన్సెస్పై, మన అలవాట్లపై, మన ఊహలపై మనం కళ్ళం వేసుకొని బతకాల్సిందే కానీ సొసైటీ 1 ఇంచు కూడా చేంజ్ కాదు అనే క్లారిటీ మనందరికీ ఉంటే మనమందరం
సీదా సాఫ్గా ఉండి ఆ, మన బిజినెస్ మనం చూసుకొని మన విషయాలు మనం చూసుకొని మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటే అది అంటే దాన్ని ఏమంటారు, దానికన్నా బెస్ట్ పని ఇంకోటి లేదు లైఫ్లో. దట్ ఈస్ అల్టిమేట్ థింగ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అని అందరికీ తెలియజేసుకుంటూ పూర్తి క్లారిటీ ఇచ్చానని నేను భావిస్తున్నా. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో రాసి దయచేసి ఈ కేసును మర్చిపోండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.